హాయ్ గైస్, చపాతీలోకి అలాగే రైస్లోకి అయితే ఈ ఆలూ కుర్మా భలే టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకుని వెల్లుల్లి అయితే వేసుకోండి. అదేవిధంగా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. తాలింపు అనేది లైట్గా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, పసుపును అయితే వేసుకుందాం. ఆనియన్స్ కూడా లైట్గా వేగాయి కదా, ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత తగినంత కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అదేవిధంగా గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత తగిన వాటర్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అనేది బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత మీ దగ్గర ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.